స్వాగ్లో స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అనిపించింది. స్వాగ్లో స్టార్ట్ చేద్దాం ఈరోజు. వా ఏదో చెప్దాం అనుకున్నాను, ఇది బిహైండ్ ది సీన్స్లా కట్ చేయాలా వద్దా అర్థం కావట్లేదు. అమ్మో ఎవరు లేరు కదా, కాకపోతే భయం వేస్తుంది ఇలా బ్లాగ్. ఎవరు లేరు, ఎవరు లేరు. ఏం చేద్దాం ఈరోజు? నేను వెతుకుతున్నా, ఒక్కడన్నా చూస్తే ఆ ఒక్క మనిషి చూస్తే నేను ఆపేద్దాం వీడియో తీయకూడదు అని చెప్పేసి. ఒక్క మనిషి కనిపించట్లా. అన్నీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాయింట్ ఇప్పుడే గుర్తుంది. ఎవరు లేనప్పుడు ఎందుకు భయపడాలి? అమ్మో ఇంటికి వెళ్ళేదా ఇంతే వీడియో తీయలేను. అమ్మయ్య ఇప్పుడు చెప్తాను పాయింట్. ఎప్పుడైనా ఏదైనా అంటే మన లైఫ్లో ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. విషయం ఏమైందంటే మాది స్టాప్ అక్కడ, అంటే ఒక మిడిల్ క్లబ్ అని, అంటే మెయిన్ రోడ్ మీద. ఆ స్టాప్ దగ్గర అయితే బస్ ఎక్కాలి. ఇక్కడ రెడ్డిస్ హాస్టల్ నుంచి బాయ్స్ వస్తారు, ఒక ముగ్గురు మా ఫ్రెండ్స్, అంటే స్టాప్ దగ్గరికి. దాంతో మిగతా అందరూ గర్ల్సే. మేము సెకండ్ ఇయర్ 2-2లో ఉన్నాం. ఇంకా బాయ్స్ వాళ్ళ ముగ్గురు, నేను ఒక్కడిని. అయితే ఇప్పుడు ఏమైంది, లేటరల్ ఎంట్రీ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, లేట్ అయిపోయేసరికి కొన్నిసార్లు ఆ హాస్టల్ దగ్గరే బస్ ఆపుతున్నారు. హాస్టల్ కూడా వచ్చేసి కొద్దిగా మెయిన్ రోడ్లో ఉండేది వాళ్ళ హాస్టల్. అయితే అలా బస్ ఎక్కడం వాళ్ళ హాస్టల్ దగ్గర మొదలైన తర్వాత వాళ్ళు ఏంటి డైరెక్ట్ డ్రైవర్కి చెప్పేశారు. ఇంకా ఏమని, ఇంకో రికార్డ్ అవుతుందా, డైరెక్ట్ డ్రైవర్కి చెప్పేశారు. ఏమని, నా మా స్టాప్ దగ్గర కొద్దిగా మరి హాస్టల్ దగ్గర ఆపండి అంటే ఆయన ఆపేస్తా అన్నాడు. ఇంక వీళ్ళ నలుగురు గైస్, వాళ్ళ నలుగురు ఇంకా అక్కడ ఎక్కేస్తాను. ఇప్పుడు నేను స్టాప్ దగ్గర ఒక్కడిని అయిపోయాను. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చి అంటున్నారు. ఏంది గైస్ ఈ సంగతి? పొద్దున్న దగ్గర 2-3 డేస్ నుంచి అసలు స్టాప్ దగ్గర నేను ఒక్కడనే ఉన్నా. అంటే ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఎంబీఏ అన్నయ్య. ఎంబీఏ అంటే సివిల్, కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. స్టాప్ దగ్గర కాలేజ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అమ్మాయిల ముందుంటే ఒక అబ్బాయిని ఒక్కడిని ఉంటున్నా. ఫీలింగ్ ఫుల్లీ ఆడ్ అబౌట్ ఇట్. ఎందుకు ఒక్కళ్ళు వీళ్ళందరూ ఉంటే కొద్దిగా తోడుగా బాగుండేది. ఈవినింగ్ మళ్ళీ కలుసుకుంటాం. ఈవినింగ్ ఎక్కడ మార్నింగ్ నేను ఎక్కుతానో అక్కడే స్టాప్ దగ్గర ఆపేస్తాడు. మార్నింగ్ ఒక్కదానికి మార్నింగ్ షిఫ్ట్ అంట. రీజన్ ఏంట్రా ఎందుకు లేట్ వస్తున్నారా అంటే, మార్నింగ్ లంచ్ పెట్టుకోవటం లేట్ అవుతుందిరా, వాళ్ళు లేట్ చేస్తున్నారు లంచ్ అంట. సర్లే 3 డేస్ ఇటు 3 డేస్ అటు వస్తారు చూసి అని చెప్పా. అంటే ఇప్పుడు దాకా ఆ స్టాప్కి వెళ్ళి మళ్ళీ రెడ్డిస్ హాస్టల్ అటువైపు, అంటే రెడీగా హాస్టల్లో ఫుడ్ పెట్టకపోయేసరికి వీళ్ళేంటి లేట్ చేస్తున్నారు. అది కాదు సంగతి. ఇంకేంటి చెప్పాలి, థాట్స్ ఏంటంటే వస్తున్నాయి. నేను బ్లాగ్ చేద్దాం అనుకునేసరికి మర్చిపోతున్నాం. చెప్తాము వీడియోలో, ఈరోజు ల్యాబ్ జరిగినప్పుడు ల్యాబ్ జరిగిన తర్వాత కాలేజ్ దగ్గర నుంచి వీడియో తీసి దీనిలో పెడదాం అనుకున్నాం. ఎక్కడ మా ఫ్రెండ్స్ తిరుగుతున్నారు, నేను బ్లాగ్ చేస్తున్నట్టు తెలియకూడదు. దాని తర్వాత క్లాస్ ఉంది, కౌన్సిలింగ్ పీరియడ్ కూడా మేడం క్లాస్ తీసుకున్నాం. ఇంకేం చెప్తాం, అసలు 3 to 5 తీసుకుండేవాళ్ళు. ఇప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసేవాడిని కాదు. 3 to 5 ఇంకా మేడం కుదరదని చెప్పేసి తీసుకోలేదు. అది అట్లా పైకి వెళ్దాం పట్టండి. షూస్ తీసి రెడీ అయ్యి మళ్ళీ కావచ్చు. హై గైస్, ఆర్బీఐ నోటిఫికేషన్ పడింది. సంథింగ్ ఏమంటారు, ఆఫీస్ అటెండెంట్ అనుకుంటా. అప్లికేషన్ పడి January 15th పడింది. ఇప్పుడేమో February 4th లాస్ట్ డేట్.
నాకు అది ఎలా గుర్తొచ్చింది అంటే మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తా జనవరి 15 నుంచి ర్యాండమ్గా ఇప్పుడు ఫిబ్రవరి 1 లోపు ఎప్పుడో ఒకసారి మాట్లాడతా ఏంటంటే జాబ్ అప్లికేషన్ చూస్తున్నప్పుడు అది పడిందని తెలిసింది. అది కాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తా కూడా. ఈరోజు ఫిబ్రవరి 4 నేను ఫస్ట్లో చూస్తున్నప్పుడు ర్యాండమ్గా చూసినప్పుడు కనపడింది. హెసిటేషన్ వచ్చింది. హెసిటేట్ అయ్యా, రే అప్లై చేద్దామా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే అప్లికేషన్కి అప్రాక్స్ 500 ప్లస్ 450 ప్లస్ జిఎస్టీ 18% అంట. 531 పడింది. ఇప్పుడు అప్లై చేసేసాను. ఎందుకు అలా అనిపించింది అంటే మనీ కాదు పాయింట్. ఇప్పుడు బీటెక్ 4 years అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎంటీ హ్యాండ్, దాన్ని ఏమంటారు, ఒకదానికి అప్లై చేసుకోవాలన్నా నువ్వే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనమే అప్లై చేసుకోవాలి ఆబ్వియస్లీ. కాకపోతే పేరెంట్స్ మనీ ఇస్తారు. మనీ ఇచ్చిన దాన్ని కరెక్ట్ వేలు యూటిలైజ్ చేసుకొని ఇలా జాబ్ అప్లికేషన్స్కి ఎక్కువ అప్లై చేసుకుంటే బెస్ట్ కదా. నేనేమనుకున్నానంటే నాకు 2 తీసుకోవాలండి. షూస్, టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ తీసుకుందాం అనుకున్నాను. ఒకటి 3K, ఇంకోటి 3Kలో. అలా పక్కన పెట్టేస్తే ఆ మనీ మళ్ళీ ఎందుకులే, కాంప్రమైజ్ అవ్వచ్చు. షూస్ తక్కువలో తీసుకొని మళ్ళీ టీడబ్ల్యూఎస్ కూడా తక్కువలో తీసుకున్నాం అనుకోండి, సరిపోయింది కదా. జాబ్ అప్లికేషన్లు ఏంటంటే అప్లై చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జాబ్ అప్లికేషన్ ఈరోజు పోతే మళ్ళీ నెక్స్ట్ అప్లై చేయలేము. అవి పడతానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది అప్లై చేయలేదు కదా అని సంథింగ్ రిగ్రెట్ ఉండిద్ది. షూస్ ఇవన్నీ ఏముంది, అవి ఎప్పుడైనా ఆటోమేటిక్ స్టాక్లోనే ఉంటాయి. ఇంకా అందుకని ఆలోచించి సరే అప్లై చేద్దామని. అంటే నాకు మళ్ళీ రేపు అయిపోతే ఈరోజు 4th కదా, ఈరోజు 4th 11th అయిపోయింది, 11th 12th అయిపోయింది. ఇంకా రేపు వచ్చేసరికి గిల్టీ ఫీలింగ్ వచ్చింది, అరే ఎందుకు అప్లై చేయలేదు ఇదంతా అని చెప్పేసి. ఇంకా అందుకని మాకు ఎమ్మంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ల్యాప్టాప్ ద్వారా మొత్తం అప్లై చేయించేసి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. తమ్ ఇంప్రెషన్ వీడియో రికార్డ్ ఉంది, చూడాలి గైస్. లేకపోతే అసలు ఇంత మాట్లాడే అంత వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. అమ్మయ్య వీడియో రికార్డ్ అవుతుంది గైస్. కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ పని చేసింది అదే. మార్నింగ్ నుంచి క్లాసెస్ రెగ్యులర్గా చదివి మేడం 3 to 5 తీసుకోలేదు కాబట్టి సరే నేను ఇంటికి వచ్చాను, కొద్దిసేపు స్టడీ చేసుకున్నాను. ఇదిగోండి ఎట్లా పడితే అట్లా ఉన్నాయి గైస్, బుక్స్ సరిగ్గా లేవు. ఇదిగోండి మా యాస్థెటిక్ పెన్స్ ఇవన్నీ. ఇది చూపిపోతే ఎలాగ మీకు కనిపిస్తుంది అనమాట. అది గైస్ సంగతి. మా ఫ్రెండ్స్కి మిడ్ స్టార్ట్ అయిన 10 daysకి మాకు స్టార్ట్ అవుతాయి. ఈరోజు డేట్ వచ్చేసి February 4th అనమాట. మాకు February 16th మిడ్. నేను ప్రతి సెమిస్టర్ అనుకుంటా వాడికి స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వటం మొదలెడితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మిడ్లో అని చెప్పేసి. అది గైస్ సంగతి. ఇప్పుడు క్యాప్షన్ కూడా దొరికేసింది. లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ ఐ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. చూస్తాం, బెటర్ టైటిల్ వెతుకుతాం, మంచి టైటిల్ వెతికి. అంటే ఇప్పుడు ఆ టైటిల్ చూసి అట్రాక్ట్ అవుతున్నారు, తమిళ చూస్తారు సంథింగ్. మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి అప్లై చేస్తారు అనుకుంటే, కాకపోతే వాడికి మిడ్ జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో నుంచే అక్కడే అప్లై చేస్తాడు. లేకపోతే వాడు నేను వచ్చి వాడు మా ఇంటికి వచ్చి ఉంటే వీ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ అని చెప్పేసి మనిద్దరం ఫోటో దిగి ల్యాప్టాప్ అప్లై చేసినట్టు పెడితే బాగుండేది. అది కాదు సంగతి. కొద్దిగా ఏమనుకోబాగండి, కాలేజ్ నుంచి వస్తా ఏం మాట్లాడలేకపోతే కెమెరా అంతే పెట్టేస్తున్నాను. బట్ అలవాటు చేసుకోవడానికి కావాలనే కట్ చేయట్లేదు వీడియోలో. ఇదే సంగతి. అంటే ఇలా మాట్లాడదా సడన్గా ఎందుకో మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏం మాట్లాడలేకపోతున్నా. ఒక రన్నింగ్ షూస్ చూడాలి, దాని తర్వాత టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ చూడాలి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చూడడానికైనా దేనికైనా, అంటే క్లాసెస్ సంబంధించి అయినా వేటికైనా టీడబ్ల్యూఎస్ మంచిది ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది మంచిది ఉందనుకో చక్కగా ఎన్నిసార్లన్నా వాడుకుంటా. ఒక 2-3 years దాకా 2-3 years కాదు, 1.5-2 years వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రన్నింగ్ షూస్ అంటారా, అదే ఆలోచిస్తున్నాం. మంచి బ్రాండెడ్లో, అంటే బ్రాండెడ్ తీసుకుంటే రఫ్ అండ్ టఫ్గా వాడబుద్ది కాదు గైస్. సంథింగ్ అది అంటారు సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది, అదే ఇంత హార్ష్గా వాడాలా వీటిని అని చెప్పేసి మీకు అనిపించింది అలాగా. అది కాక నేను ప్రూఫ్ చూపిస్తాను కదా, తమ్ ఇంప్రెషన్. ఇప్పుడు అప్లై చేసిన ఆర్బీఐ దానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి తమ్ ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు ఈ తమ్ ఇంప్రెషన్ వేయాలి. వాళ్ళు ఒకటి ఇస్తారు 3 lines లెటర్, 3 lines. అంటే ఐఎమ్ హియర్ బై ఐ వెలిగోటి యశ్వంత్ హియర్ బై టెల్లింగ్ యూ దట్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గివెన్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. వీడియో అప్రాక్స్ 4 minutes తర్వాత కట్ అయిపోతుంది గైస్. వీడియో నేను మాట్లాడుతుంది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దాన్ని కట్ అయిపోవడం అంటే వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత కెమెరా ఆగిపోతుంది, రికార్డ్ చేయడం ఆగిపోతుంది.
ఇప్పుడు నేను ప్రతి 4 minutes ఒకసారి కెమెరా రికార్డ్ అవుతుందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ టెక్నికల్ ఇష్యూ అనమాట ఫోన్లో. క్యాజువల్ డే జరిగింది చెప్పేశాను మీకు, ఇలా జాబ్ అప్లికేషన్ అప్లై చేశాను, కొద్దిసేపు చదువుకున్నాను, ఇంకేముందబ్బా. మా మమ్మీని ఎక్కువ వీడియో తేట్లేదు, తెస్తా, గ్యారంటీ తెస్తా. ఈసారి నుంచి మార్నింగ్ కొద్దిగా నా వీడియో అప్లోడ్ చేయాలి. ఎర్లీగా లేగట్లేదు గైస్, ఎందుకు బాగా బద్దకం వచ్చేసి ఎర్లీగా లేగట్లేదు. ఇది ఒక స్పాట్ అయిపోతుంది పద్దాకల వీడియో రికార్డ్ చేసి మాట్లాడడానికి. ఈ స్పాట్ అనేది అది సంగతి. మంచి థంబ్నెయిల్ పెట్టాలి. ఈ థంబ్నెయిల్ ఎలా ఉండిద్దా అని ఆలోచిస్తున్నా. చండాలంగా ఉండిద్ది అనుకుంటా, బట్ పెట్టాలి. ఇలాంటి వాటికి కొంతమంది చూస్తారు. ఎలా ఉండిద్ది అంటారు, అది చండాలంగా ఉండిద్ది. కాకపోతే అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగే, ల్యాక్ కాదు గైస్. సంథింగ్ టైప్ ఆఫ్ యాస్థెటిక్స్ ఇంటికి పెయింట్ వేసినప్పుడు ఉందనుకుంటా, అది అంతే ఉన్నదని అంతే పెట్టేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Like, share and subscribe. Bye.